అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ తల తిప్పి చూడని వైరం 148.36 లక్షలు నిధులు స్వాహా. దేవీపట్నం మండలంలో గల 44 గ్రామాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గల నిర్వాసితులకు ఇందుకూరుపేట పరిసర ప్రాంతాల్లో పునరావాసాలు కేటాయించడం జరిగింది. పెనిగలపాడు గ్రామాన్ని చిన్నారిగడ్డి దగ్గరలో పునరావాస నిర్మాణం మీరు కట్టించుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పగా గ్రామ పెద్దలు మేము కట్టించుకుంటామని చెప్పగా ఇంటి నిర్మాణానికి 2,40,000 రూపాయల చొప్పున ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించగా ఆ ఇంటి నిర్మాణాలను ఎంత పటిష్టంగా కట్టారో గ్రామస్తులు జనసేన మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడిని చూడటానికి రమ్మనగా జన సైనికులను తీసుకుని పునరావాస కాలనీ సందర్శించడం జరిగింది. కాలనీ మొదలుకొని ప్రతి రోడ్డును ప్రతి ఇల్లును చూడగా దారుణమైన పరిస్థితిలో కాలనీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇదంతా నీరేనా వాటర్ ఇలాగా ఇదంతా ఎగబోతుంది వాటర్ కొంత నీరు ఆపుద్దండి పైనుంచి రావాలండి మెట్ట కాంచి వాళ్ళకి డోర్ వేయకపోవడం భూమి లేని వాడికి డోర్ వేయాలి కదా. అది గట్టికి నిలదీసి అడిగానమ్మా అయినా నేనైనా ఊరుకోలేదు. మళ్ళీ ఏమన్నారు సరే డబ్బులు ఇస్తే నేను కొని పట్టుకొచ్చి మేము పెడతామమ్మా మనం కొని వేసుకోలేమా అనేసి అన్నారమ్మా. నేను ఊరుకోలేదు. గచ్చులు చేశారా భూమి ఉంది కదా అని చెప్పి గచ్చులు చేశారా? చేశారమ్మా గచ్చు చేశారు. ఒకసారి లోనకి రండి అమ్మ ఇప్పుడు చూస్తే డబ్బులు ఖర్చు పెట్టి నా వ్యవస్థలు ఉన్నాయి చూడండి. చాలా విధిగా ఉన్నదమ్మా నాకు చూడండి. అన్ని అవస్థలు పడుతున్నానమ్మా. అక్కడ పడ్డా అంతకంటే అవస్థలు పడుతున్నాను ఇక్కడికి వచ్చి తాతయ్యతో కిట్పట్ల ఉంది. కిటికీకి తలుపులు ఎట్టలేదు, ఏమి లేదు. భూమి ఉంది కదా అని చెప్పి నేను నిలదీసాను. కేసు కూడా పెట్టడం సరిపోయినావు. నేను కేసు కూడా ఎట్టాను.